Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. MBBS in North America. 32 లక్షలకే MBBS. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. గాలి సినుకులకు గుడిసె గూడుస్తుంది, కూలి కోసం వదిలిస్తుంది. నిన్ను చూడకుంటే మనసు నిలవాకుంది, మాట్లాడుదామంటే టైము కుదరాకుంది. వస్తవా రంగమ్మో తుంగవయ్యారానికి, నా మనసులోని మాటను విప్పి చెప్పడానికి. ఏం లేదు కానీ మీకు ఒక ముచ్చట చెప్పాలి. ఇవాళ ఒక ఆగిపోతున్నా, ఇక మరి ఏం ముచ్చటో ఏం కథ అంటే లోపల పోయేదాకా మాత్రం మీరు చూస్తూనే ఉండుర్రి. నేను కూడా నరసయ్య తాతనే పిలవాలా? మరి తాతని పిలవకపోతే మరి అమ్మా ఎంత దర్శనం, చిన్న దర్శనం ఏం కాదు. చూసినట్టు చిన్న దర్శనం కాదంటే చూసినట్టు. నీల నరసింహ నరసయ్య తాతగా ఎలా మారారు? అయితే తాత ఇక నేను ఒక సామాన్య గొర్రెల కాపరి కుటుంబం. 10 దాకా చదివిపించారు మా వాళ్ళు. ఇక 10 కాగానే ఒక పెళ్లి చేసిరు. చూడు నా కథ ఎంత ముందు ఉందో. బిగ్ బాస్ బగ బగ మండే సూర్యుడు నీకు చేతులెత్తిండు, మిలమిల మెరిసే చంద్రుడు నీకు తల వంచిండు. తెలుసుకోరైతన్న నీ గొప్పతనము రన్నా, సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా. జడ్జిమెంట్ ప్యానెల్లో ఉన్నది ఎవరంటే మీకు బుందు మాధవి, అభిజిత్, నవదీప్. తెలంగాణ సాహిత్యం యొక్క గొప్పతనం తెలిసిన వ్యక్తి ఆ ప్యానెల్లో ఉండుంటే మీరు ఈ రోజు బయటకు వచ్చేవారు కాదేమో అని మీకు ఏమైనా అనిపించింది? ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా, తెలుగు తల్లి కీర్తి జగతికి చాటి చెప్పరా. ఈ పదం ఎప్పుడైతే అన్నను అప్పుడే వాళ్ళ మొఖాన వాస్తవంగా బిందు మాధవికి, అభిజిత్కు, నవదీప్కు ఎన్నో ఆశలు ఉండుంటాయి. సడన్ గా వచ్చిన వ్యక్తిని వచ్చినట్టు ఇలా పంపిస్తే వెనక్కి తిప్పి ఏం అనిపించదు కదా? బిగ్ బాస్ షోలో నర్సయ్య తాత కనపడకపోతే అంటే నిజంగానే ఒక శక్తిని వీళ్ళు ఆపిర్రు. ఓర్వలేని తనమా, అసలు స్వార్థమా, ఎందుకు పక్కా జనాల నుంచి ఆ స్పందన వస్తుందని నేను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో ఇప్పుడు నాతో పాటు ఎవరున్నారంటే చాలా మంది, వేల మంది, లక్షల మంది కోరుకుంటూ ఉంటారు బిగ్ బాస్కి ఒకసారైనా వెళ్ళాలి అని చెప్పి. ఆ బిగ్ బాస్ తలుపు తట్టిందనమాట ఆయనకి. ఆయన ఎవరో కాదు, ఏఎన్ఎన్ నరసయ్య తాత. ఆయన పాట ద్వారా, ఆయన మాటల ద్వారా ఎన్నో సంవత్సరాల నుంచి రకరకాల వివిధ ఛానళ్ళు తిరుగుతూ మనల్ని అలరిస్తూ ఉన్నారు. చాలా ప్రోగ్రామ్స్ మనందరికీ బాగా తెలుసు. యూట్యూబ్లో ఈరోజు మార్నింగ్ కూడా న్యూస్ కనిపించింది అనమాట, మార్నింగ్ న్యూస్ విత్ నరసయ్య తాత. ఆయనే ఏఎన్ఎన్ నరసయ్య తాత. నాతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే. శనార్థి పిల్లగా. నేను కూడా నరసయ్య తాతనే పిలవాలా? మరి తాతని పిలవకపోతే మరి అమ్మా ఎంత రామసాకని మగోడే. దర్శనం చిన్న దర్శనం ఏం కాదు. చూసినట్టు చిన్న దర్శనం కాదంటే చూసినట్టు చెప్తున్నాడు తాత. సరే 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 ఈ నరసయ్య తాత ముందు నీల నరసింహ మీ పేరు. సో ఎలా వచ్చారు అసలు నీల నరసింహ నరసయ్య తాతగా ఎలా మారారు? అంటే తాత ఇక నేను ఒక సామాన్య గొర్రెల కాపరి కుటుంబం మాది. ఊళ్ళే ఇక మా అమ్మ గొర్రెలు కాసేది, కొద్ది గొప్ప వ్యవసాయం ఉంది. అయితే ఈ 10 దాకా చదివిపించారు మా వాళ్ళు. ఇక 10 కాగానే ఒక పెళ్లి చేసిర్రు. ఇక అప్పుడు పెళ్ళి అంటే కూడా నాకు అసలు పెళ్ళి అంటే నేను సంబూరం అనుకుంటున్నా ఆయన. ఎందుకంటే నేను ఆయన 16-17 సంవత్సరాలే ఉన్నా. మీకు పెళ్ళి అయ్యేసరికి 10 నా పెళ్లి చేసిడంటే చూడు నా కథ ఎంత ముందుకు ఉందో. ఇక 10లో పెళ్లి చేసిర్రు. నేను చదువుకుంటా అంటే మనం పెళ్లి చేసుకున్నాడు మాత్రం చదువుకున్నాడు లేరారా అని మాయ రాగాలు తీసి ఇక సరే అని పెళ్ళి ఆయే. ఒక పెళ్ళి అయినాక ఇక 6 నెలలు అటు ఇటు ఏమైందో ఏం కథ అమ్మ ఇక బా దుడిగడ్డ చేతికి ఇచ్చాడు. ఏనాడు గొర్రకాడికి. ఓ అమ్మ ఇక చదువు అటు అయింది, ఇక నేను ఇటు అయినా. ఇక అడవి తిరుగుకుంటా, ఆ చెట్లు చేమల పూట తిరుగుకుంటా చిన్నగా ఈ పాటలు రాసడం మొదలు పెట్టా. ఇక అట్లా నీల నరసింహ ఇంత పాటలు పాడుకుంటా అట్లా లాస్ట్కి వస్తారకల్లా ఈ మీడియా వాళ్ళ కంట్లో వాడి ఇక నరసయ్య తాతగా పేరు గిట్ల వచ్చింది అన్నమాట. ఓకే, అద్భుతం. అంటే బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభమైన తర్వాత అగ్ని పరీక్ష
అని ఒకటి మొదలు పెట్టారు. కామనర్ కేటగిరీలో మిమ్మల్ని కూడా అక్కడికి తీసుకెళ్లారు. సో అసలు మిమ్మల్ని ఎంచుకున్నప్పుడు, ఐ మీన్ అక్కడ దాకా మిమ్మల్ని పిలిచినప్పుడు ఎలా వచ్చింది, ఆ ప్రాసెస్ ఎలా అయింది? అది ఇక మన ఈ మధ్యకాలంలో నా ఈ చిన్న చిన్న పాటలు, ఇక నా ఇటువంటి ఈ తెలంగాణ యాసలో ఈ మాటలు ఇవన్నీ బాగా ఈ ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతున్నాయి. ఇక అట్లా ఈ అందరిలాగా నేను కూడా అప్లై చేసుకున్నా, ఇది అది రిజిస్టర్ చేసుకున్నా వీడియో చేసి. ఇంకా అట్లా ఇక మనకు వస్తుంది ఏదో ఇక అన్నట్టుగా ఇక చిన్నగా ఇది చేస్తే అది ఫోన్ చేసి వాళ్ళు ఇట్లా మేము పలానా బిగ్ బాస్ నుంచి ఫోన్ చేస్తున్నాం క్రికెట్ సంగతి అని. అట్లనా ఇక అని ఇక నేను ఆయన షూట్లోనే ఉన్నా, నువ్వు జూమ్ కాల్కు రా అని ఒక మేడం ఫోన్ చేసింది. ఇక సరే అని ఓ గంట తర్వాత నేను షూట్లో ఉన్న తల్లి అని ఓ గంట తర్వాత ఇక జూమ్ కాల్ పోయినాం. ఇక మాట్లాడింది, ఆయన అడిగింది, ఇచ్చులు కచ్చకాయలు అడిగింది. ఇక అది ఇది ఇట్లా అట్లా ఇక నీకు ఇక రకరకాలుగా అడిగింది అనుకో రాదు. ఇక చెప్పినా అయింది పోయింది. తర్వాత మళ్ళీ గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, మళ్ళీ రావాలని ఏదో మెయిల్కి పంపించారు, మెసేజ్ పంపించారు, మళ్ళీ రావాలంటే మళ్ళీ పోయినా. గ్రూప్ డిస్కషన్లో కూడా సెలెక్ట్ అయినా. ఇక ఆఖరికి వస్తాక అగ్ని పరీక్ష దాకా పోయినా. సో ప్రోమోలో ఫస్ట్ ప్రోమోలో మీరు కనిపించారు, అది పట్టుకుని వేలాడుతూ కనిపించారు. తర్వాత చూస్తే మళ్ళీ ఇలా బయట కనిపిస్తున్నారు. అంటే మేము కొంచెం ఆనందపడ్డాం. చాలా మంది మీ మీద ఆర్టికల్స్ కూడా రాశారు, నర్సయ్య తాత బిగ్ బాస్ హౌస్లో కనిపించాడు, వావ్ ఆల్ ద బెస్ట్ అని చెప్పి, కంగ్రాచులేషన్స్ అని చెప్పి మీ విషెస్ చెప్పేలోపు మీరు మళ్ళీ బయట కనిపించారు. ఏంటి ఈ మధ్యలో ఏం జరిగింది? అంటే బిగ్ బాస్ అగ్ని పరీక్షలో అడిగిర్రు ఏంది నువ్వేం చేస్తావు అంటే, నేను ఒక ఆటగాన్ని, నేను ఒక పాటగాన్ని, నేను ఒక మాటగాన్ని, ఏది కానీ అన్నారు. కథల పడతావేందే కాశమ్మ, నిన్ను కట్టుకుంటే గాని ముట్టుకోనైతేనే కథల పడతావేందే కాశమ్మ, 3 నెలల దాకా మూడాలు వంటివి, అమ్మగారింటికి 6 నెలలు పోతీవి, అష్టం నయం అని కష్టం పెడుతున్నావే, ఆ మాసపు ఉన్నామని 5 వేస్తున్నావే, ఫోను చేసి నువ్వు వస్తున్నా అంటే పండుగే అనుకున్నా, ఎదురు చూసి నేను ఎండుగా పోతున్నా, కథల పడతావేందే కాశమ్మ, నిన్ను కట్టుకుంటిని కానీ ముట్టుకోనైతేనే కథల పడతావేందే కాశమ్మ. కొత్తగా పెళ్ళి అయింది. ఇక పిల్లగానికి ఎన్ని ఉంటాయి బామరు, ఒక పెళ్ళాన్ని చూసుకోవాలి, ముచ్చట పెట్టుకోవాలి, ఉండదా ప్రేమ? జాడి ఇస్తాని ఆ అమ్మగారింటి కానీ అండబెట్టింది. ఎట్లా ఏంది ఏం కదా అంటే ఇట్లా జనాలను నవ్వించే మురిపించే ఆనందంలో ముంచి లేపే పాటలు కూడా నేను బిగ్ బాస్లో పాడతా, ఎంటర్టైన్ చేస్తా అని చెప్పిన. ఇక ఇంకా బాగా ఏం నవ్వేయగలుగుతావు నువ్వు అని అన్నది. ఎట్లా నువ్వు వీళ్ళని నవ్వించాలి, ఎట్లా నవ్విస్తావు అన్నది. ఓ ఫేస్బుక్ మా ఫేస్బుక్ విశ్వానికే అయినావు నువ్వు పెద్ద దిక్కు, సంచార జీవిగా దేశాలు తిరిగేవు, ప్రచారకర్తగా ప్రపంచం చూపేవు, జనమంతా మా జేబులో పెట్టి అరచేతిలో కలియుగం అంత కళ్ళ చూపిస్తావు ఫేస్బుక్. ఇక మరి కనుకనేమి ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, కొలువు చేస్తోడైనా, కూలి చేస్తోడైనా ఒక్క రోజు కనుక నిన్ను చూడకుంటే ఏదో పోగొట్టుకున్నట్టు, ఏమో పారేసుకున్నట్టు, కడుపులో ఒకరే గాయి ఇడుపు కూసుంటారు చిన్నబోయి, నిన్ను చూడకుండా ఉండలేరే ఫేస్బుక్, నువ్వు లేకుండా బతకలేరే ఫేస్బుక్ అని ఈ రకంగా మొదలుపెట్టి ఆఖరికి వస్త్రకాల ఏమన్నా తాత అంటే, పొద్దుగాలు లేచి నర్సయ్య తాత ఏం చేయాలి, బాయికాడికి పోవాలి, నా ముసళ్ళు ఏం చేయాలి, లేచి ఇక పొయ్యి అంటు పెట్టి ఇంత శాయ సుక్కు అదో ఏదో పెట్టాలి, తాగిపోతా, లేకపోతే ఇంత గట్టుకైనా కాయాలి, తినిపోతా. ఇక నా ముసలి చల్లకుండా ఏమంట ఈ సాట ఫోన్లు వచ్చినావు తాత, ఈ సాట ఫోన్లు చూసుకుంటా పొయ్యి మీద సర్వ పెట్టే, ఫోన్ వస్తే మూవ పెట్టే, ఇంట్లకు బయటకు తిరుగుతూ అయ్యో బువ్వంతా మాడగొట్టే, దువ్విందే దువ్వబట్టే ముసి ముసి నవ్వబట్టే, దువ్విందే దువ్వబట్టే ముసి ముసి నవ్వబట్టే, సిరిపిగా సెరిపీలు పెడుతుంటే చుట్టాలు పెరగబట్టే. ఇక చెప్పు శ్రీముఖి, నీకు నవ్వు వచ్చిందా అంటే ఇక నీకెందుకు, శ్రీముఖే కాదు ఆడ కూర్చున్న నవదీపు
బిందు మాధవి అభిజిత్ మొత్తం ఒకటే కిచా 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 ఆనకాలంలో కప్పర్ కనుక బెకబెక అన్నట్టే నా వీరిగా అమ్మా నర్సయ్య తాత ఇటు ఇటు ఉన్నాడు అటు ఉన్నాడు అంటే ఇంతే కాదు నా పాటతోటి ఏడిపిస్తా కూడా అంటే నవరసాలు వలికిస్తా అని ఇట్లా కూడా చెప్పిన ఇక అట్లా ఇక సరే తాత నువ్వు టాస్కులు కూడా ఉంటాయి ఇంట్లో మరి నువ్వు వాటిని తట్టుకుంటావా అంటే ఓరే నేను ఎండకి ఎన్నినోని ఆనకు నాణ్యోని నాకు ఈ టాస్కులు ఒక లెక్కనా కరువు కాలం అంతా చూసుకుంటా కన్నీరు దిగమిగుకుంటా ముందుకు నడిచినైతే అని ఇక పోయి అలా దీనికి ఈ ఇనుప బొంగులకు ఏలాడబడ ఉన్నారు అన్న కూడా పోయి ఏలాడబడ్డా ఇటు అటు ఊగిన జరసేపు ఉన్నా అది కథ అదే ప్రోమోలో వచ్చింది వేలాడింది కదా వేలాడింది అదేంటి వాళ్ళు చెప్పిన టైం కంటే మీరు ముందే దిగిపోయారా ఏమన్నా ఎక్కువసేపు ఉండలేకపోయారా అక్కడ వేలాడినప్పుడు ఉన్నా మరి ఎందుకు మీరు మిమ్మల్ని బయటకు పంపించాల్సిన అసలు ఒక్క రీజన్ కూడా కనిపించట్లేదు కదా మిమ్మల్ని బయటకు పంపించడానికి అయితే నేను ఇంకో మాట నన్ను అడిగిర్రు ఏమడిగిరు అంటే ఏంది అంటే ఈ పాటల కార్యక్రమం కాదు కదా ఇది అనేది కూడా అనుకొచ్చారు అంటే నేనన్నా మీరు పాటల కార్యక్రమం అంటుర్రు పాట శక్తి ఏందో చెప్పనా అన్న చెప్తాత అన్నారు నా పాట ఎంతోమంది ఆత్మహత్యలను ఆపగలిగింది నా పాట ఒక నిండు ప్రాణం నా కాడికి వచ్చి బతికి అని బట్టగట్టి నా కాడికి వచ్చి నన్ను కలిసి నీ పాట వల్ల నేను బతికిన నీ పాట వల్ల నేను బట్టగట్టి ఇలా నీ కాడికి వచ్చిన ఎట్లా ఏంది ఏం కథ ఎవరాయన అండి గుంటూరు జిల్లా వేమూరు మండలం చెంచయ్య అనే మనిషి రైతు పాట ఈని సుక్క సుక్క శమట రాల్చి పుడమి తల్లి ఎదను చీల్చి ధరణికి శ్రీమంతం చేసి మా కలి అంతం చేసి తీరొక్క పంట తీసి ఈ లోకము కడుపు నింపి కష్టాన్ని నమ్ముకొని కాలమెల్లదీసె నీకు బగబగ మండే సూర్యుడు నీకు చేతులెత్తిండు మిలమిల మెరిసే చంద్రుడు నీకు తల వంచిండు తెలుసుకో రైతన్న నీ గొప్పతనము రన్నా సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా వా అసలు అదిరిపోతున్నాయి ఆ పాటలు అంటే నిజంగా చదువుకున్నాడు ఈ తెలుగు సాహిత్యం మీద పిహెచ్డి చేసిన వాళ్ళకి కూడా ఇన్ని పదాలు ఇంత దాన్ని ఏమంటారు ఇలా కంపోజ్ చేయడం అనేది కష్టం హబ్బ తాత కానీ భలే ముచ్చట అది చేసేవే తెలుగు పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా ఇట్లా అసలు అంటే ఆ పదాలు ఎతి ప్రశ్నలు అక్కడ కలపరేమో అనేది నువ్వు అంటున్నావు అయితే ఒకప్పుడు నేను గొర్రె కాస్తప్పుడు నీల నరసింహ ఈయనే గొర్రె కాసుకుంటా పాటలు పాడతా అంటుండు గొర్రె కాసేవారికి ఏం సాహిత్యం వస్తుంది అని ఎగతాలు చేసిరు తాత అవమానపరిచిరు ఎన్నో ఒక చిన్న చిన్న మీటింగ్ల కాడు పోయి నేను పాట రాసుకొచ్చిన ఒక పాట పాడవార్త సారు బతిలాతే నీకేం పాటలు వస్తాయి ఏం పని లేరా నీకు గొర్రకాడికి పోక ఓ అమ్మ అట్లా ఇక కొన్ని సార్లు దూరం పోయేది మాది యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం లక్ష్మాపురం కొత్తగూడెం నల్గొండకు పోయేది పాట మీద నాకు అంత యాద ఊకోనేకపోయేది పాట ఏదో ఒకటి నాకు కనిపించిందల్లా ఏదో ఒక పాట రూపంలో మనసులో మెదులుతూనే ఉంటుంది ఓనాడు నల్గొండకు ఓనాడు భువనగిరికి ఇక చుట్టుపక్కల అంతా తిరుగుతుండేది ఇక ఓనాడు నేను గొర్రకాడు కూడా ఎగ్గొట్టి ఏమన్నా కానీ ఇలా గాడో మీటింగ్ ఉందట పోయి ఆడ పాట వాడే రావాలి ఏమన్నా కానీ వాళ్ళకు దండం పెట్టి ఒక్క అవకాశం ఈ సారు అని పాట వాడే వస్తా అని అట్లా ఆ రకంగా నేను గొర్రెలకు ఓనాడు మా అయ్యకు ఏదో ఒకటి చెప్పి పోయేది ఆడిపోతే అవకాశం వేయకపోయేది ఓ అమ్మ ఇంత దూరం వస్తే తొవ్వకిరాయి వృధా అయిపోయాగారా దేవుడా శంకరా అని మళ్ళా వెనక మళ్ళీ వచ్చేది ఇట్లా కొద్ది రోజుల దాకా కొన్ని ఏళ్ళ దాకా పాటతో బాగా నలిగిపోయిన చాలామంది అవహేళన చేసిర్రు ఈడు ఏడన్నా మీటింగ్ అవుతుందంటే అయ్యా పలానాడు వస్తారా పక్కా ఆడు వస్తారా గొర్రె ఇసిపెట్టి చక్కగా ఆడికి వస్తాడు పాడవార్త అని మన వెంటనే పాడతాడు ఇట్లా అయితే అప్పుడు నాకు ఒక ఆయనే అందరూ అవమానపరుస్తూ అందరూ ఎగతాళి చేసిన ఉంటారు కదా కొంతమంది మంచులు కూడా ఉంటారు కదా బీటా నువ్వు పని చేయరా నువ్వు గ్రంథాలయంలో సభ్యత్వం తీసుకో అలా నువ్వు పుస్తకాలు చదివితే నీకు సాహిత్యం మీద బాగా పట్టు పెరుగుతుంది
అట్లా నీ పాటకు ఇంకింత బలం వస్తుందిరా అన్నాడు. అమ్మ మంచి ఆలోచన అనుకున్నా. ఇక ఎమ్మటే రావణపేట మా పక్కన మాకు 9 కిలోమీటర్లు మా మండలం, రావణపేటకు పోయినా. ఇక పోయి ఆడ 100 రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకున్నా. వారానికి ఒక బుక్ చదివిన తాత, గొర్రెలు కాసుకుంటేనే వారానికి ఒక బుక్ చదువుతుంటే ఆ బుక్ చదువుతుంటేనే నాకు రకరకాల ఆలోచనలు వస్తుండేది. ఆ టైంలో ఎప్పుడు ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచన నేను పెన్ను బట్టి నా సంచి ఉండేది ఒకటి, ఇంత పొడి సంచి, ఆ సంచిలో ఇంత పెద్ద ఒకటి తెల్ల బుక్, లాంగ్ నోట్ బుక్ ఉండేది. ఆ బుక్ నేను చదువుకునే సాహిత్యం సంబంధించిన బుక్. ఇక నాకు ఆలోచన రాని అలా రాసేది, ఎమ్మడే పాడేది ఆయన్ని. నాకు ఫస్ట్ ఏంటి, నా గొర్రెలే. నా పాట బయటకు వచ్చిందంటే వినేటందుకు నా గొర్రెలే, ఆడియన్స్ నా గొర్రెలే. అట్లా నా గొర్రెలకు కూడా నా పాట అలవాటు అయ్యింది. అట్లా 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 ఆఖరికి వస్తారకల్లా నా పాట ప్రపంచ తెలుగు మహాసభలల్లో బ్రహ్మాండమైన సాహిత్యంతో పాట వాణ్యం. సూపర్ సూపర్. మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించెరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించెరా. మన తెలుగు మన తెలుగు మన తెలుగు, ఈ తెలుగులోనే ఉన్నది మన వెలుగు, మన వెలుగు. తెలుగు సొగసు సుకుమారం, తెలుగు మనసు మమకారం, తెలుగు పదము నయగారం, తెలుగు ధనము మనోహరం. మన తెలుగు విరబూసిన సిరిమల్లెల తోటరా, వసంతంలో తీయనైన కోయిలమ్మ పాటరా. పరాయి భాష కిరాయి లాంటిది, తెలుగు భాష తేనె లాంటిది, అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది, మాతృభాష మంచు కొండ లాంటిది. మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనమురా, ఈ తెలుగు భాష గొప్పతనము తెలుసుకోరా. సువిశాల జలధార తెలుగు మాటరా, సుగుణాల పంచదార తెలుగు పాటరా, మధుర మకరందమిచ్చే తెలుగు తోటరా, మన కడుగులు నేర్పినదే తెలుగు బాటరా. ఇక ఈ రకంగా పాడుకుంటా ఇంకా కొద్దిగా అంతుంది. లాస్ట్కి ఏమన్నా తాత అంటే, ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా, అమ్మ ప్రేమ లాంటి కమ్మనైనది తెలుగు భాషరా, పుడమిలోన పుట్టి పీల్చే శ్వాస తెలుగు భాషరా, పుష్పమల్లే పరిమళించును తెలుగు రాగము, పాడుతుంటే మది పరవశించును తెలుగు గానము. ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా, తెలుగు తల్లి కీర్తి జగతికి చాటి చెప్పరా, చాటి చెప్పరా. మ్యాటర్ ఏంటంటే, నేను ఇప్పుడు దాకా మీకు ఓన్లీ తెలంగాణ సాహిత్యం ఒకటే వచ్చాను అనుకున్నాను, కానీ మీకు అచ్చ తెలుగు, స్వచ్ఛమైన తెలుగు కూడా వచ్చు. మీరు పుస్తకాలు బాగా బాగా చదివారనమాట. ఎక్కడి పుస్తకాలు, మూత మోగించిన పుస్తకాలు మరి చదవండి నాకు ఎట్లా వస్తుంది. అవును. అప్పుడు అమ్మ నీల నరసింహ ఈడు గొర్రెగాస్తోడే అంటే ఈడు సామానుడు ఏం గారు, కేసీఆర్ అన్నట్టు గొర్రెగాస్తోడు తెలివి కలెక్టర్ కూడా పనికిరాడు అనేది ఈడు నిజం చేసిండ్రు. మంచి సాహిత్యంతో పాటలు పాడిండ్రు, రాసిండు. అప్పుడు కొంత ఆ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు అదంతా జర వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ రోజు మీకు ఇచ్చిన సలహా ఎవరది, గ్రంథాలయంలో నువ్వు సభ్యత్వం తీసుకో అని చెప్పి? ఆ రోజు మా ఊళ్ళోనే కృష్ణరాజు అన్నట్టు ఆయన ఒక ఆయన అద్భుతమైన సలహా ఇచ్చాడు. ఇంకొక ఆయన మన ఏబూసి నరసింహ అన్నట్టు ఆయన కూడా ఇట్లా పో, గిట్లా ఉండు, గిట్లా రాయి, గిసోంటి పుస్తకాలు చదువు, వీళ్ళిద్దరు నాకు సలహాలు ఇచ్చారు. కృష్ణరాజు అన్నట్టు ఆయన మా ఊరే, పక్క ఊరు ఏబూసి నరసింహ. సో ఇప్పుడు దాకా మీరు ఇన్ని పాటలు పాడుతున్నారు కదా, ఏమన్నా రికార్డెడ్గా ఉన్నాయా? అంటే ఎక్కడన్నా రికార్డింగ్ స్టూడియోలో రికార్డ్ చేసి పాటల కింద విడుదల చేసిన సందర్భాలు ఉన్నాయా? అయితే ఈ పాటలు పాడుతున్న ఆ రోజుల్లో మా ఊరు పక్కనే గుమ్మి రామరెడ్డి అనేది ఆయనది ఫామ్ హౌస్ ఉంది. ఆయన ఎంతమంది క్రీడా చైర్మన్గా చేసిండు. అయితే ఆయన ఏం చేసిండంటే, నరసింహ నువ్వు ఇన్ని పాటలు పాడుతున్నావు, రాస్తున్నావు, మంచిగా ఉంది, అయితే నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలి సార్ అన్న, రైతు పాట రాయి. ఒక రైతు పాట రాస్తే ఆ రైతు పాట ఎంతో కొంతమంది అంటే వాళ్ళకు కొంచెం మనోధైర్యాన్ని కలిగించే విధంగా ఉండాలి. అలా నీ పాట విని ఒక్క ప్రాణం బతికినా
ఒక్క నిండు ప్రాణం బతికినా నీ జన్మ నా జన్మ ధన్యమైనట్టే. ఎందుకంటే ఆ పాటకు నేను ఖర్చు ఎంతగానో నేను పెట్టుకుంటాను. ఆ జవాన్లోనే ఆయన దానికి దాదాపు ఒక బాగానే అటు ఇటు కలిపి ₹1,00,000 దాకా పెట్టిన ఖర్చు. ఆ పాట రికార్డింగ్ చేయించి యూట్యూబ్లో నేనే నాయే ఫోటోలు, గోరకాడ దిగిన ఫోటోలు, బర్రకాడ దిగిన ఫోటోలు, అవి ఇంటికాడు అవి చిన్నగా పాడి దానికి ఇట్లా ఎడిటింగ్ చేసి పెట్టినా, నేనే పెట్టినాయి. నాకు ఇక వచ్చి రాక అందులో ఆ పాట తగ్గట్టుగా ఈ ఫోటోలు పెట్టి యూట్యూబ్లో పెడితే అది అందులో నా ఫోన్ నెంబర్ పెట్టిన. అది ఇంత చాలా మందికి బాగా ఇదైపోయి దాదాపు ఇప్పటికీ అది 20 లక్షల మంది పైన చూసారు. గుంటూరు జిల్లా వేమూరు మండలంలో ఒక ఆయన ఈ పాట విని ఈ పాట విని నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా. మా దోస్తులు పంపించారు, నేను బస్సులో పోతున్నా, ఈ పాట విని నేను బతికినా అని ఆ రకంగా ఆయన. నేను అప్పుడు పట్నంలో హైదరాబాద్లో ఉన్నా. చనిపోయే ముందు పాట వినడం వల్ల చావకుండా ఆగిపోయాడు. అద్భుతం. ఏమన్నా అతను ఏమన్నా వీడియో రికార్డ్ చేసింది ఏదన్నా ఉందా? అతను చెప్పడం ఎలాంటి, అదే మీతో మాట్లాడిన సందర్భాలు, మిమ్మల్ని కలిసినప్పుడు ఏమన్నా వీడియో తీసారా? ఉన్నది. అదే మళ్ళా ఎవరైతే ఈ పాటను రికార్డింగ్ చేయించుండో గుమ్మి రామరెడ్డి, మళ్ళీ గచ్చిబౌలిలో వాళ్ళ ఆఫీస్కే గిట్ల ఫలానా ఆయన. నేను ఇక సారుకు ఫోన్ చేసి పానం ఊకోబుద్ధి కాక, సారు ఫలానప్పుడు మనం పాట అనుకున్నాము, రైతు పాట, నిజంగానే ఒక ప్రాణం బతికి నా కాడికి వచ్చిండు, ఇప్పుడు నా దగ్గరనే ఉన్నాడు. ఆయన గుంటూరు జిల్లాట. గిట్లా నీ పాట విని నేను బతికినా అని వచ్చింది సార్, మరి ఎట్లా చేద్దామంటే, అరే మన ఆఫీస్కి తీసుకురా అని అప్పుడు ఆ గచ్చిబౌలిలో ఉన్న ఆఫీస్ కాడికి పోతే ఆడ కొంతమంది, అప్పుడు ఇంకో నా అదృశ్యం ఏంటంటే మా ఊరోళ్ళు కూడా ఒక 40-50 మంది ఆ సార్ దగ్గరికి వచ్చారు. ఎందుకంటే చందా కోసం వచ్చిరు వాళ్ళు. అప్పుడు ఏదో ఈ కాలువ విషయంలో చందా కోసం వచ్చారు. ఇక ఆ ఊరోళ్ళని కూర్చోబెట్టి ఈ వచ్చిన మనిషిని ఆడ నిలబెట్టి ఏంది ఏం కథ అని అడిగించి, ఇక అప్పుడు ఎట్లా నరసింహ పాటతో నువ్వు నీకు ఏమనిపించింది, ఎందుకు ఏం కథ అంటే అప్పుడు అన్నీ చెప్పుకొచ్చిండు. అయితే తాత ఇప్పుడు అసలు కలగలేదు, ఊహించలేదు, పాటకు ఇంత శక్తి ఉన్నదా అప్పుడు అనిపించింది నాకు. అంటే సమాజంలో ఇంకా మార్పు తీసుకురావాల్సిన పాటలు ఇంకెన్నో రాయాలరా నేను అనేది ఇంకా నాకు బాగా బిర్రుగా నాటకపోయింది గుండెలో. అంటే నా పాట ఇవాళ ఆ పాటలో ఉన్న శక్తితోటి సరే ఎన్నో పాటలు వచ్చినాయి, నేను కాదంటలేను. ఈ మధ్యకాలంలో డించక అని అందులో సాహిత్యం ఉండదు, ఏముండదు. ఊకనే అమ్మాయి కొంగు పట్టుకొని ఈడు ఎగురుతాడు, ఆమె దుంకుతుంది, ఆమె కన్ను కొడుతుంది, ఈయన పోయి నడుము పట్టుకుంటాడు. ఒర్రి అమ్మ అది పెద్ద, ఓ అబ్బా ఏం పాటరా ఆ పాట అంటే. నేను పాటను ఎగతాళి చేస్తలేను అక్కడ. నేను ఏమంటున్నా అంటే సాహిత్యంతో కూడిన పాట, ఒక సమాజంలో ఒక మార్పు తీసుకురావడానికి పాట, జనాలను చైతన్యం చేయడానికి ఒక పాట, అప్పటికప్పుడే తన నిర్ణయాన్ని మార్చుకునే అంత ఆ శక్తిని, ఆ నమ్మకాన్ని కలిగించే ఆ శక్తి పాట. మీకు ఒక గొప్పతనం చెప్పనా? ఇప్పుడు జరిగిన దానిలో నార్మల్గా అలాంటి వ్యక్తిని, నార్మల్గా ఎవరైనా అనారోగ్యానికి గురైనా, లేదంటే ఇంకా యాక్సిడెంట్ అయ్యి ప్రాణాపాయ స్థితిలో ఉన్న, ప్రాణాలు పోయే స్థితిలో ఉన్న డాక్టర్లు వైద్యులు కాపాడగలరు అలాంటి వాళ్ళని. బట్ ఇలాంటి వాళ్ళని వైద్యుడు కూడా కాపాడండి. ఎందుకంటే ఒక రోజు ఆత్మహత్య చేసుకున్నప్పుడు వెళ్ళి కాపాడాడు అనుకోండి, వాడు బుద్ధి మళ్ళీ రెండో రోజు కూడా ఆత్మహత్య చేసుకుంటాడు. బట్ మీరు కాపాడారు మీ పాట ద్వారా. వైద్యుల కంటే గొప్ప మీరు, ఈ కేసులో మాత్రం మీరు వైద్యుడి కంటే గొప్ప వ్యక్తి. ధన్యవాదాలు. ఇక ఇప్పటికీ ఆయన ఫోన్ చేస్తుంటాడు, ఇప్పటికీ అప్పుడప్పుడు మాట్లాడుతుంటాడు ఫోన్ చేసి, ఎక్కడ ఉన్నారు ఏంది ఏం కథ. ఒకవేళ నేను ఏమైనా అటు ఇటు పని మీద ఉన్నా తర్వాత చూసుకొని కూడా మళ్ళీ నేను కూడా ఫోన్ చేసి మాట్లాడుతుంటా. అంటే ఇట్లా అంటే నేను బిగ్ బాస్లోకి ఎందుకు పోవాలనేది నాకు బిరుగా నాటుకుందంటే, ఇట్లాంటి పాటలు ఇంకా అంటే ఆ షోలో 100 రోజులు ఉంటుంది కదా అది, అందులో ఇంకా నానా రకాల, ఇప్పుడు అది మానసిక ఒత్తిడి కూడా అందులో ఇంకెక్కువ అవుతుంటుంది. అంటే మానసిక ఒత్తిడికి వెళ్ళి మనిషి ఏ రకంగా బయటికి రావాలి, ఎట్లా దాన్ని ఎదుర్కొని నిలదొక్కొని ముందుకు నడవాలి, జీవితం అంటే మనం అంటే జీవితం అంటే ఏంది అని ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ ఈ బల పరీక్షలు అయితే అట్లా పాటతోటి ఇంతేనా అనే ఒక నమ్మకాన్ని, మనోధైర్యాన్ని కలిగిద్దాం, మానసిక ఒత్తిడి నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి, వాళ్ళని నవ్విపియాలి. ఇట్లాంటి ఏదైతే మానసిక ఒత్తిడి ఉందో అట్లాంటి దానికి కూడా బయటికి తీసుకురావాలి. ఇంకా ఈ పాట ఒక శక్తి కదా, అది శక్తి కదా ఈ పాట ప్రపంచ దేశాలకు ఎక్కడెక్కడ మన తెలుగు వాళ్ళు ఉన్నారో ఎక్కడెక్కడ కోట్ల మంది చూసే ఒక వేదిక దొరుకుతుంది. ఈ వేదిక ద్వారా ఎంతో మందిలో చైతన్యం తీసుకురావాలి పాటతోటి, ఎంతో మందికి
మనోధైర్యాన్ని కలిగించాలి ఈ పాటతో అని నేను ముఖ్యమైన ఉద్దేశం నాది అదే. కానీ అంటే ఇప్పుడు జడ్జిమెంట్ ప్యానల్లో ఉన్నది ఎవరంటే మీకు బుందు మాధవి, అభిజిత్, నవదీప్ ముగ్గురిని చూసుకున్నా కూడా ముగ్గురికి తెలంగాణ సాహిత్యం తెలీదు. కొంచెం నవదీప్ గారు కొంచెం ఇక్కడే ఉంటారు కాబట్టి కొంచెం ఎక్కువ మాట్లాడతారు. మిగిలిన ఇద్దరు కూడా ఎక్కువగా మీకు తెలుగు కూడా ఐ మీన్ అంత స్వచ్ఛంగా మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళు కొంచెం ఎన్ఆర్ఐ ఇలాగా కొంచెం బయట దేశాల్లో చదువుకున్న వ్యక్తులు కాబట్టి. ఒకవేళ తెలంగాణ సాహిత్యం మీద పట్టున్న వ్యక్తి, తెలంగాణ సాహిత్యం యొక్క గొప్పతనం తెలిసిన వ్యక్తి ఆ ప్యానల్లో ఉండుంటే మీరు ఈరోజు బయటకు వచ్చేవారు కాదేమో అని మీకు ఏమైనా అనిపించిందా? పక్కా అనిపించింది. ఎందుకంటే నేను తెలుగు భాష మీద పాట పాడినప్పుడు ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా, తెలుగు తల్లి కీర్తి జగతికి చాటి చెప్పరా, ఈ పదం ఎప్పుడైతే అన్నానో అప్పుడే వాళ్ళ ముఖాన ముక్కిరిసినట్టు అయింది. అంటే నా పాట ఒకప్పుడు నీర నరసింహకు, నరసింహ తాతకు సాహిత్యం తెలియదు అన్నోళ్ళు నేను పుస్తకాలు చదివి సాహిత్యం మీద పట్టు సంపాదించుకొని పాటలు పాడినా, రాసిన వాళ్ళు ఇలా పెద్ద పెద్ద మేధావులే. ఆచార్య ఎన్ గోపి సారు, నర్సయ్య నీ పాటలో డాక్టర్ సి నారాయణ రెడ్డి కనపడుతున్నాడు. ఆయన ఒలిగొండలో ఒకసారి మా రామన్నపేట పక్కన ఒలిగొండ అని ఉంది, ఒలిగొండలో ఒక పుస్తకావిష్కరణకు వచ్చిండు ఆయన ముఖ్య అతిథిగా. ఆయన అన్నాడు, ఇప్పుడు నేను పాడిన పాట ఉంది కదా తెలుగు భాష పాట, నీ తెలుగు భాష పాటలో డాక్టర్ శ్రీనారే కనపడుతున్నాడు అని అన్నాడు. బా నిజమా సార్ అని పాదాలకు నమస్కారాలు చేసి మించిన కాంప్లిమెంట్ ఉండదు. ఆచార్య ఎన్ గోపి. అయితే అంత పెద్ద పెద్ద మేధావులు కొంతమంది నన్ను అప్పుడు ఆనాడు ఈయనకు సాహిత్యం రాదన్నా, నేను పుస్తకాలు చదివి సాహిత్యం పట్టు సంపాదించుకొని మేధావులతో మెప్పు పొందిన. ఇవాళ బిగ్ బాస్ షోలో నేను ఎప్పుడైతే ఈ పాట ఇది వాడినో, ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా, తెలుగు తల్లి కీర్తి జగతికి చాటి చెప్పురా అని ఎప్పుడైతే అన్నానో వాళ్ళు మీరు అన్నట్టు వాళ్ళ ముఖాన్ని అవసరం లేదు, వాళ్ళ ముఖాలంతా ఇది చేసారు. ఎందుకంటే వాళ్ళకు పొద్దున లేస్తే ఇంగ్లీషే కదా మాట్లాడేది. మమ్మీ డాడీ ఏ చోట చూసినా కానరావేమి తెలుగు అక్షరాలు, పరభాష మోజుతో బూజు పడుతున్నాయి తెలుగు పదాలు. మమ్మీ డాడీ మమ్మీ డాడీ మమ్మీ డాడీ నదిలా ప్రవహిస్తుంటే అమ్మ అయ్యా అనే పదాలు మూలకు మూలుగుతున్నాయి. సీతమ్మ శ్రీరాముని వనవాసం కంటే తల్లి తెలుగమ్మ, ఆనాడు సీతమ్మ శ్రీరామ వనవాసం కంటే ఎక్కువ నీకు గోసొచ్చి పడ్డది తల్లి అని తెలుగు భాషను ఈ రకంగా కూడా వర్ణించిన. కానీ ఇది మీరు అన్నట్టు మీరు బాగా నాడి పట్టిర్రు. వాస్తవంగా బిందు మాధవికి, అభిజిత్కు, నవదీప్కు నా గురించి వాళ్ళకు అంటే నర్సయ్య సాహిత్యం గురించి వాళ్ళకు అంతు పట్టలే. వాళ్ళు ఇవాళ ఎంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకునే పాట నాది. నా పాటలో జీవం ఉంటుంది, నా పాటలో జీవం ఉంటుంది. నేను మాట్లాడినా కానీ స్వచ్ఛత ఉంటుంది. కానీ నాది వాళ్ళు అంటే గుర్తించలేకపోయారు వాళ్ళు అని నాకు అనిపించింది. అంటే ఆ జడ్జెస్ స్థానంలో వేరే వాళ్ళు ఉంటే అసలు నర్సే తాత అనేటోడు ఒక శక్తిరా, ఈ శక్తిని 10 మందికి పంచితే ఎంతోమంది జీవితాలను మనం తీర్చిదిద్దిన వాళ్ళం అవుతాము, ఎంతోమందికి మనోధైర్యాన్ని కలిగించిన వాళ్ళం అవుతాము. ఈ పాట శక్తి ఇంతటితో ఆగిపోకూడదు, ముందుకు తీసుకెళ్ళాలి అనే తత్వం ఉన్నోళ్ళైతే నాకు న్యాయం జరుగు. అండ్ ఇంకొక కేసు ఏంటంటే, ఒకవేళ ఆ ప్లేస్లో గీతా మాధురి గారు ఉన్నారు, ఆవిడ కూడా లాస్ట్ టైం ఒక సీజన్లో రన్నర్ అప్ అంటే విన్నర్ కాకుండా 2nd పొజిషన్ వచ్చారు. మేబీ ఆవిడన్నా కూడా ఆవిడ ఒక గాయని కాబట్టి మీరు ఒక కళ తెలిసేది, ఓకే ఈయన అద్భుతంగా పాడుతున్నాడు, ఇన్స్ట్రుమెంట్స్ కూడా అవసరం లేదు, ఇన్స్ట్రుమెంట్స్ అవసరం లేకుండా పాడుతున్నాడు, ఆయన పాట వింటుంటేనే ఇన్స్ట్రుమెంట్స్ అవసరం లేకుండానే వినాలనిపిస్తుంది అని చెప్పి మేబీ ఆ కన్సిడర్ చేసేదేమో ఆ ప్యానల్లో. ముగ్గురు కూడా నటులే ఉండడం వల్ల ఏమైందంటే ఈ కళ మీద ఎక్కువ వాళ్ళు దృష్టి పెట్టరు. అయితే ఈ సాహిత్యం మీద కూడా వాళ్ళకు అవగాహన లేదేమో అనిపిస్తుంది. అందుకే అన్నాడు తర్వాత, నర్సయ్య తాత నీ పాట బాగుంది, నీ యాస బాగుంది, నీ పాట బాగుంది, ఇంకా మునుముందు ఇంకా మంచి మంచి స్థాయికి మీరు ఎదగాలి అనేది మాట్లాడేది. కానీ అస్సలు నా పాటలో సాహిత్యాన్ని వాళ్ళు పసిగట్టలేకపోయారు.
కరెక్ట్. అయినా మీరు ఒక మాట అన్నారు కదా అప్పుడు, అంటే ఎదుటివాడికి మన గొప్పతనం అర్థం కాకపోయినంత మాత్రం మనం గొప్పోళ్ళం కాదు అని కాదు. వాళ్ళు తీసుకునే కెపాసిటీ, వాళ్ళ పొటెన్షియల్ లేదంతే. అందరికీ మన టాలెంట్ అర్థం కాదు. వజ్రం అందరికీ వజ్రంలా కనిపించదు కదా, వాడి దగ్గరికి వెళ్తేనే కనిపిస్తుంది. కొమ్మర దగ్గరికి కొమ్మర ఏదో అంటారు కదా. సర్లేండి కానీ అద్భుతమైన టాలెంట్ ఉంది అసలు మీకు. బట్ ఏమైనా బాధ వేసిందంటే, ఎన్నో ఆశలతో అక్కడ దాకా వెళ్ళిన తర్వాత, గేట్ దాకా వెళ్ళిన తర్వాత డోర్ ఓపెన్ చేశారు, అమ్మయ్య నేను లోపలికి వచ్చాను, 100 రోజులు అన్నారు మీరు మెన్షన్ చేసినప్పుడు, 100 రోజులు దొరుకుద్ది వేదిక అని చెప్పి ఎన్నో ఆశలు ఉండుంటాయి. సడన్ గా వచ్చిన వ్యక్తిని వచ్చినట్టు ఇలా పంపిస్తే వెనక్కి తిప్పి ఏం అనిపించలేదా? బాగా స్వార్థము కోసము నిత్యము నీతిని నిందిస్తూ ఉంటావురా, మోసమని తెలిసిన రోయక న్యాయాన్ని బంధిస్తూ ఉంటావురా, కనబడని కుట్రలకు ధర్మాన్ని నిలువున బలి ఇస్తూ ఉంటావురా, మనసుకి ముసుగేసే మాయ మాటల గుణము తోటి వాడితో నీకు ఎందుకు రణము. ఇది ఆదికొచ్చింది నాకు. వెనకడికి నేను ఒక పాట రాసుకున్నా, ఎప్పుడు దాదాపు ఒక 6-7 సంవత్సరాల కిందనే రాసుకున్న ఈ పాట. అది నాది అంటావు, ఇది నాది అంటావు, ఏది రానిది ఓ మనిషి, ఆఖరికి 6 అడుగుల జాగ ఏడ ఉందో నువ్వు ఎరుగలేవురా అన్ని తెలిసి, పరమాత్మను కొలిచి పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉంటావురా, అంతరాత్మను అనిచి పూటకో మాట మారుస్తూ ఉంటావురా, కోరికల కోరల్లో సత్యానికే సమాధి కడుతూ ఉంటావురా, అద్దు తప్పితే నీ శుద్ధులేంచెను జనము, వద్దురావో మనిషి ఓర్వలేని తనము. ఇలా బిగ్ బాస్ షోలో నర్సే తాత కనపడకపోతే, అంటే నిజంగానే ఒక శక్తిని వీళ్ళు ఆపిర్రు, ఒక శక్తిని పోనీయలేదు, ఓర్వలేని తనమా, అసలు స్వార్థమా, ఎందుకు పక్కా జనాల నుంచి ఆ స్పందన వస్తుందని నేను నమ్మకంగా విశ్వాసంగా ఉన్నా. ఎందుకంటే నేను ఇప్పటికీ కూడా నా కుటుంబానికి దూరం ఉంటా, ప్రజలకు దగ్గర ఉంటా, ఎక్కడ ఏ ఆపతి సాపతైనా నేను ముందు ఉంటా. ఇప్పుడు మీ ఫ్యామిలీ ఇక్కడ ఉండదండి? హైదరాబాద్లో ఊళ్ళోనే ఉంటారు. ఊర్లో ఉంటారు. ఒకప్పుడు ఉండే, ఆ కరోనా టైంలో ఫ్యామిలీ ఇంటికి వెళ్ళిపోయినాం. ఇక ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళు అక్కడనే ఉంటారు, ఇక నేను ఒక్కనే ఇక్కడ ఇటు అటు తిరుగుతుంటా. బేసికల్లీ మీకు ఒక నిజం చెప్తున్నాను, ఆయన గురించి ఆయన తిట్టుకున్నా పర్వాలేదు, ఆయన వయసు ఇంకా 50 సంవత్సరాలు కూడా రాలేదు. బట్ ఆయనకున్న అనుభవం మాత్రం ఆయన తాత కాదు ముత్తాత. ఆయనకున్న అనుభవం అలాంటిది. ఆయన నేర్చుకున్న అనుభవం, ఆయన మాటలు చూసారా అసలు, ఆ పద సంపద, అయ్యి బాబాయ్ అద్భుతం అసలు, ఆ సాహిత్యం. ఆయన నిజంగా ముత్తాత, తాత కూడా కాదు. అందులో మాత్రం ఇంత ఎలా నేర్చుకున్నారు అసలు, జీవితం ఎంత నేర్పిందో మీకు నాకు తెలిసి. నేను చెప్పినా కదా, నేను పాటలు ఫస్ట్ రాస్తున్నప్పుడే ఈ గొర్రెల కాపరి పాటలేంది, వీడు గొర్రె కాసుకోక పాటలు రాసుడేంది అంటే, అప్పటి నుంచే నాకు అవమానాలు, ఎగతాళులు. నేను ఊళ్ళల్లో కూడా పాటలు పాడుతుంటే ఎగతాళి చేసేది నన్ను. అయినా ఎక్కడ కూడా నేను గుండెను మొండిగా చేసుకొని ఎక్కడ కూడా నేను బాధపడలే, ఎక్కడ కూడా నేను చింతించలే. ఏదో ఒకటి సాధించాలి. నర్సయ్య తాత అనేటోడు ఒక శక్తి అనేది ఈ ప్రపంచానికి తెలిసేంత వరకు నేను పోరాడుతూనే ఉంటా. యాక్చువల్లీ మిమ్మల్ని కామన్ మ్యాన్ కేటగిరీలో మీరు అప్లై చేస్తే పిలిచారు, ఏమో రేపు పొద్దున్న సెలబ్రిటీ కేటగిరీలో పిలుస్తారేమో, అందుకని ఇప్పుడు వెనక్కి వచ్చేసారేమో. అంటే కొంచెం మంచి, దాన్ని ఏమంటారు, గౌరవప్రదం, కొంచెం ఎక్కువ మర్యాదలు చేద్దాం తర్వాత, ఇప్పుడు ఎందుకు లేని పంపించేసి ఉంటారు. మీరు అలా అనుకోవద్దు కానీ. బట్ అంటే ప్రతిభ ఉన్నోడు ఆ ప్రతిభను 10 మందికి అవసరం వస్తుంది. ఆ ప్రతిభ అనేది దాని మీద వాళ్ళంతా ఫోకస్ చేయలేకపోయిర్రేమో అనిపించింది. అంటే వాళ్ళకు కావాల్సిన కంటెంట్ ఇంకా వేరే ఉందేమో, కానీ ఒక ప్రతిభాశాలిని ఈయనకి ప్రపంచానికి పరిచయం చేస్తే ఈయన ద్వారా సమాజానికి మేలు జరుగుతుంది, జనాలకు మంచి జరుగుతుంది అనేది ఆలోచించలేదేమో అని నా అంతరాత్మకు అనిపించింది.
అంతే మేబీ మీరు అన్నట్టు వాళ్ళు కోరుకునేది వేరే అయ్యి ఉండొచ్చు. ఎంటర్టైన్మెంట్, ఈ సంథింగ్ ఉంటది కదా, కొంచెం ప్రజలకి ఆ ఎనర్జీ ఇచ్చే గొడవలు ఉంటాయి ఎక్కువగా బిగ్ బాస్ అనగానే మనకి అవే. మనం కూడా యాక్టర్లేగా. అంటే ఇప్పుడు నేను నాకు అది కూడా ఉంది. అది మీరు అక్కడ చూపించలేదో, వాళ్ళు అక్కడ అది పసిగట్టలేదు సంథింగ్. నేను డాన్స్ అని కూడా డాన్స్ అక్కడ వేసారా ఏమన్నా? డాన్స్ ఆడ వేయలే కానీ డాన్స్ అని కూడా అన్ని ఎవడో లేకుండా ట్రైన్ అయ్యారు. మీకు మీరే సొంతంగా నేచర్ ని చూసి, ప్రకృతిని చూసి నేర్చుకుంటా ఉన్నారు. ప్రకృతి అంతా ఎవరిచ్చారు కానీ మీ చేతిలో గొర్రెలు పెట్టి మంచి పని చేశారు. ఆ ప్రకృతి దగ్గరికి పంపించారు. హ్యాపీగా అడవుల్లో తిరుగుతూ అన్ని నేర్చుకుని ఇక్కడికి వచ్చారు. కరెక్ట్, మా అయ్యనే. అయితే నేను కొన్నాళ్ళకు గొర్రె కాసుకుంటా ఒక 5 అంటే నేను 18 ఏళ్ళు గొర్రె కాసిన. 18 ఏళ్ళు 97లో 1997లో నా పెళ్ళి అయింది. 1997లోనే రామన్నపేట జూనియర్ కాలేజీలో నా 10 అయింది. అంటే 10 అంటే హై స్కూల్ అలానే, కాలేజ్ అలానే. జూనియర్ కాలేజ్ అని ఉంది రామన్నపేటలో, హై స్కూల్ అలానే, కాలేజ్ కూడా అలానే. పొద్దుగాలనేమో హై స్కూలు, మాపేట కాలేజీ అందులో అప్పుడుండి. అయితే ఈ 10వ తరగతి వరకే చదువుకొని పెళ్లి చేసుకొని దుడ్డు కట్టే బట్టి 5-6 ఏళ్ళు గొర్రె కాసినాక మా అయ్య ఎంత పని చేసేగారా, నాతోటి చదువుకున్న వాళ్ళు, నా సోపతిగాళ్ళు మంచి మంచి ఉద్యోగాలల్లో షరీక్ అయ్యారు, మంచి మంచి కొలువులు చేస్తారు. ఒకడు ఎస్ఐ అయ్యిండు, ఒకడు డాక్టర్ అయ్యిండు, ఒకడు ఇంజనీర్ అయ్యిండు, లక్షలు సంపాదిస్తారు. వినవా? కానీ ఈ అమ్మ ఏంద్రా ఈ జీవితం, మా అయ్య నాకు చిన్నతనంగా పెళ్లి చేసి ఎక్కడో చేసినవరా, నన్ను అంత బొక్కబొర్రలు పడేసినవరా మా అయ్య అనుకున్నా. కానీ మా అయ్య చేసిన ఘనకార్యం ఇవాళ రేపు రాబోయే తరాలు కూడా నా చేత అతను గుర్తుపెట్టుకునే పేరు నాకు వచ్చిందని నేను అనుకుంటున్నా. ఎందుకను ఇంకా జనాలను, సమాజాన్ని మార్చే విధంగా నేను నిన్న ఒక పాట రాసిన తాతగా మధ్యన మొన్న అసెంబ్లీ ఎలక్షన్ల ముందర, అరకసేత బట్టి అరసేతి గీతలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు, మంది కొంపలు ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు, నేతలు దోచిన కోట్లాది కోట్లు పొంగి పొంగి పొర్లుతున్నాయిరా, నా పేదలు దాచిన కన్నీటి బొట్లు ఏరులై పారుతున్నాయిరా. అందుకే జనం 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 మనం మారాలి, ప్రజల రాతలు మారాలి. మారాల్సింది మనం. ఎలక్షన్లు రాగానే అంటే ఈ పాటతో తీసుకొచ్చిన గద్దెలెక్కి గారడి చేసి గమ్మత్తుగా వాడు మలుపుకుంటాడు, గద్దెలెక్కి గారడి చేసి గమ్మత్తుగా వాడు మలుపుకుంటాడు, కలిసి ఉన్న జనం మీద కన్నేసి వాడు కయ్యం పెడతాడు, గుండెలో జెండా నాటమని రాజకీయ రొంపిలో దింపి పార్టీ పేర వర్గాలు చేసి కొట్లాటలకు మార్గాలు వేసి నీకు నీ నీడకే ఉచ్చు పెట్టి చిచ్చు లేపుతుంటాడు. అందుకే మనం 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 జనం మారాలి, ప్రజల రాతలు మారాలి. వా, ఇలాంటి పాటలకేనేమో కేసీఆర్ గారు లాస్ట్ టైం ఒక 3 రోజులు మిమ్మల్ని కలవాలని చెప్పి తప్పించారంట కదా, ఏంటి ఏంటి ఏం జరిగింది అది? అంతే తాత, వాస్తవం. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గొర్రెల పంపిణీ స్కీమ్ అని ఒకటి పెట్టిండు. గొర్రెల పంపిణీ అది గొర్రెల కుర్మ స్కీమ్. దాని మీద నేను ఒక పాట రాసిన. ఓకే, గొర్రెల కాన్య ఉన్నప్పుడు పాట రాసిన. ఆయన ఫస్ట్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఫస్ట్ ముఖ్యమంత్రిగానా లేకపోతే మళ్ళా కొత్తగా ఎక్కినప్పుడు ఈ గొల్లకూర్మ స్కీమ్ పాట ఏంటంటే, తద్దినక దిద్దినక ఓరోరి బీరన్న ఊరకో మన రాత మారిందిర మల్లన్న, తద్దినక దిద్దినక ఓరోరి బీరన్న ఊరకో మన రాత మారిందిర మల్లన్న, 70 ఏళ్ల బరువంతా దించిండు కేసీఆర్, గొర్రెల మందాను గోనిస్తుండు ఉంది జోరు, పండుగ చేద్దాము రో ఢెల్లెము కళ్యం, సభ్యత్వం గడుదాము గొల్ల కురుమా సంఘం, ఈ ఎల్లా లోకాలు తిరిగే గొల్లాకురు మన కోసం, ఎవడాలోచించలేదు గోసబడ్డ మన కోసం, పండు వెన్నెల్లాంటి నిండు గుణమున్నోడు ముఖ్యమంత్రి కేసీఆర్, ముందు చూపు ఉన్నోడు,
75% సబ్సిడీ ఇస్తారట అబ్బబ్బా కేసీఆర్ పుణ్యము 25% వడ్డీ కూడా లేదట గొల్ల కుర్మ జన్మ ఇక ధన్యమో తద్దినక దిద్దినక ఓరోరి బీరన్న వెరకో మన రాత మారిందిర మల్లన్న వెరకో మన రాత మారిందిర మల్లన్న. వా ఇప్పుడు మీకు ఇది బాగా కనెక్టెడ్ కదా సబ్జెక్ట్, అంటే మీరు ఏదో ఆశించి పాడిన పాట రాసిన పాట కాదు ఇది, ఎందుకంటే మీరు గొర్రెలు కాపరిగా మీకు కూడా బాగా కనెక్ట్ అయ్యి పాడుంటారు అంతే. సో అది ఆయన వరకు చేర్చింది. అప్పుడు దేశపతి శ్రీనివాస్ సార్ నాకు ఫోన్ చేసిండు, పాషి ఆగిన సార్ ఫోన్ చేసిర్రు, ఓ పిల్లగా నేను ముఖ్యమంత్రి గడబరి ఇస్తుండ్రు 3 రోజులు గడబరి కాబట్టి నీ నెంబర్ దొరకలేదు ఏమో పిల్లగా యశ్పాల్ అన్న ఆడిపోయినాక ఆయన కూడా అన్నాడు ప్రగతి బాబు పోయినాక, అరే 3 రోజులే నీ నెంబర్ కోసం ఎంత పని చేస్తేవి అట్లా అంటే ఇక అప్పుడు పిలిపించారు. పోయినా ముఖ్యమంత్రి కూడా కలిసినప్పుడు కేసీఆర్ కలిసిన మాట్లాడిండు, మంచిగా కడుపు నిండా బువ్వ పెట్టిండు. ఇక అప్పుడు నేను ఈ కొలువు గురించి అడుగుదాం అనుకున్నా, ఇక సారథి సంస్కృతి సారథి కొలువు సల్లకుండా ఇక నేను అడగలే, వాళ్ళు చెప్పలే ఇక అంతే. మళ్ళీ పోయి గొర్రెలు కాసుకున్నా, ఇక అట్లా అట్లా చిన్నగా మీడియా వాళ్ళకి అట్లా పడ్డా. ఇక ఇంట్లో కొంచెం గుమ్మిరామరెడ్డి తెలంగాణ క్రీడా చైర్మన్ అని ఇక ఆయనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇట్లా పరిచయం చేసిండు. అప్పుడు రాజ్ న్యూస్ ఉండే నాకు రిజర్వ్ తీసుకుండు. ఇక అట్లా మీడియా ప్రస్థానం మొదలైంది. ఈ రోజు ఆల్మోస్ట్ ఒక 8-9 ఏళ్ళ నుంచి చేస్తున్నట్టున్నారు కదా మీడియాలో. అంటే రకరకాల కార్యక్రమాలు విన్నాను నేను కూడా, అంటే ఇప్పుడు నరసయ్య తాతతో రప్ప ఇప్పుడు రన్ అవుతున్నాయి కదా ఏఎన్ఎన్లో రప్ప అది ఇప్పుడు ఎమ్మెల్యేలని మినిస్టర్లని ఎక్కడ జనాలకు మార్నింగ్ కూడా వచ్చింది ఇది మార్నింగ్ న్యూస్ విత్ నరసయ్య తాత. మార్నింగ్ న్యూస్ చెప్పే వచ్చారన్నట్టున్నారు కదా ఇక్కడికి. పొద్దుగాల 8 గంటల నుంచి 9 గంటల దాకా మార్నింగ్ న్యూస్, మళ్ళీ పొద్దుకంగా 8 గంటలకు రప్ప. ఓకే. సో బిగ్ బాస్ కి మళ్ళీ ఒకసారి వస్తే ఏంటి అంటే ఏమన్నా లగేజ్ తెచ్చుకున్నారా ఏంటి? అక్కడ ఏమన్నా అగ్రిమెంట్లు ఏమన్నా చెప్పడం, బయటికి వెళ్ళి వీటి గురించి ఏం చెప్పకూడదు ఏమన్నా జరిగినాయా అగ్రిమెంట్లు కానీ, లేదంటే లగేజ్ తీసుకెళ్లారా ఏమన్నా? బట్టలు తీసుకపోయినా ఎన్ని జతలు తీసుకెళ్లారు? బట్టలు తీసుకపోయినా 4 జతలు తీసుకపోయినా. ఏంటి ఇలాగే ఉందామని అనుకున్నారా? ఇప్పుడు మామూలుగా నాకు తెలిసి అక్కడ ఏసీ ఉంటుంది ఫుల్, పైగా చలికాలం, ఇది వర్షాకాలం కాబట్టి చలి విపరీతంగా ఉంది. ఇలాంటి బట్టలతోనే ఉందామని అనుకున్నారా? ఇట్నే నేను ఉండేదే ఇటనా ఇటు లేకపోతే ఎట్లా? నాకేమో 2 ఉన్నాయి గొంగళ్ళు, ఒకటి కింద ఒకటి ఒకటి మీద ఒకటి, నీకు సరి ఎక్కడిదిగా ఏం పిల్లగా ఇంకెక్కడ సాలి మాకే వణుకుతున్నాయి అన్నీ వేసుకుంటే, మీకేం అవ్వట్లేదా? ఇది గొంగలు 2 ఉన్నాయి తాత, పక్క కోటి మీద ఇంకోటి, ఇక నీకు సాలి గీలంతా ఎక్కడో దిగపోద్ది. ఇది కథ. ఓకే. కొన్ని జతలు తీసుకెళ్లారు అంటే వాళ్ళు చెప్పారు ఏమన్నా ఇన్ని జతలు తెచ్చుకోండి? బట్ చెప్పారు 15 జతల దాకా తీసుకొచ్చుకోరాను. ఇక నేను 4-5 కొనపోయినా. మంచి పని చేశారు. 15 జతలు అని చెప్పి వెంటనే పంపించేశారు. నాకు అసలు ఎన్ని రోజులు ఉన్నారు అసలు అక్కడ? నేను అలా 2 రోజులు. సో మళ్ళీ బిగ్ బాస్కి ఏమన్నా పిలిస్తే ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఒకవేళ మళ్ళీ ఫోన్ వచ్చి రండి ఒకసారి మళ్ళీ అని చెప్పి పిలిస్తే, లేదు వచ్చి సీజన్లో పిలిస్తే ఇక అలా ఇక ఇప్పుడు ఆడుతందుకు పోవద్దు, ఆట ఆడుకుంటందుకు పోవాలి. ఇప్పుడు నేను ఎలా చెప్పినా కదా, నరసయ్య తాతతో అన్ని కళలు ఉన్నాయి. ఇప్పుడు అన్ని కళలు బయట పెడతారా ఈసారి వెళ్తే? అన్ని కళలు నవరస చెప్తే. అవునవును, మాకు అన్ని బయట పెట్టారు ఇక్కడ, అన్ని చూసాము అబ్బా. బట్ అక్కడ మీకు అంత స్కోప్ చిన్న ఆ తక్కువ సమయంలో మీరు అన్ని చూపించే సమయం దొరికి ఉండకపోవచ్చు నాకు తెలిసి. చూద్దాం. అంతా నేను ఒకటే అనుకుంటా తాత, ఒకటి ఇదైందంటే ఇంకేదో మంచిది వస్తుంది. అంటే మనం ఏదో అనుకొని అరే ఇది గిట్లా అయినవరా చేజారిపోయినవరా అంటే ఇంకేదో మంచి పని అవుతుంది అనేది నేను బాగా నమ్ముతా. నేను అట్టనే ముందుకు వస్తున్నా. నేను ఎక్కడ కూడా ఇట్లా ఒకటి అట్లా మనం అనుకున్నది అది చేరలేకపోతున్నాం, మనం అనుకున్నది కాలేకపోతుంది, ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేది మాత్రం నేను పెట్టుకోని మనసులా. ఇది పోయిందంటే ఇంకేదో మంచిది రాబోతున్నది, ఆ ఆశ మీదనే ఉంటా నేను. అంటే ఒక డౌట్ ఉంటుంది కొంతమందికి, ఇది అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం జెన్యున్గా జరగట్లేదేమో ఈ సెలక్షన్ ప్రాసెస్ అంతానే, కొంచెం తెలిసిన వాళ్ళు రికమెండేషన్లు అలా సెలెక్ట్ చేసి కొంతమంది నార్మల్ పీపుల్ని వదిలేసి కొన్ని ఇలా జరుగుతుందేమో అనే అనుమానాలు ఉంటాయి కొంతమందికి. దాని గురించి మీరు ఏమంటారు? మీ అభిప్రాయం మీరు ఫేస్ చేశారు. అట్లా అంటే తాత ఇప్పుడు నీ మనసులో ఉంది నాకు ఎట్లా గుర్తు దొరుకుతుంది? నా మనసులో ఉంది ఇప్పుడు చెప్పుకుంటేనే ఏదైనా. మరి అట్లా అంటే మరి ఉన్నదో లోపట
ఈ ఈ ప్రపంచమే మాయనే, ఉమ్, జగమే మాయ అనే ఉన్న చూడు కథ. ఇప్పుడు ఏదైనా ఎండనైనా, ఇప్పుడు నేను ఎండకు ఒక పాఠమైనా కదా, ఉమ్, రాజకీయ నాయకుడు మీకెందుకు నా ప్రాణం ఇస్తా, అవసరమైతే నా ప్రాణం ఇస్తా, మీకెందుకు అర్ధరాత్రి వచ్చి తలుపు కొట్టుర్రి, నేను మీకోసం ఉంటా, కారు అడ్డం పెట్టి మీకెందుకు నా గర్వకాన్ని పెట్టుకుంటా నా కారు అని అంటాడు. ఏది ఎలక్షన్ల ముందు. అవును. ఎలక్షన్లు అయిపోయినాక మరి చూస్తాడా? జాడ పత్తా, ఓ సారు ఇదేంటి సారు, ఏం చేయలేదు, మా మోరి మొత్తం కంపు వాసన వస్తుంది, మా ఆడకట్టు బాగలేదు సారు, మాకు రోడ్ వేస్తామంటే కదా సారు, ఏమయ్య సారు. 2 ఏళ్ళ పొద్దు, 3 ఏళ్ళ పొద్దు, 4 ఏళ్ళ పొద్దు, ఆఖరికి ఆయన పదవి ఊసిపోయే కాలం వచ్చేదాకా కూడా ఆడు ఏం చేయడు. ఉమ్, మళ్ళీ ఆడు తెల్లగా వేసుకొని గజ్జలెక్కి ఎట మాట్లాడతాడు అంటే, ఎవరిని నమ్మతట్టున్నాం, ఏం జరుగుతుందో అనేది ఎవరిని నమ్మతట్టున్నాం, అంతే. అంతేనా కాదా? కరెక్ట్. యథార్థమే మాట్లాడుకుందాం. ఉమ్. ఇది కథ. బట్ ఎనీవే మీ పాట, మీ మీ ధ్యేయం, మీరు ఒక సంకల్పించారు బలంగా, మీ పాటతో చాలా మందిని ఉత్తేజపరచాలి. నిజంగా ఇప్పుడు ఒకరిని చావు నుంచి ఆపారంటే అది చాలా గొప్ప విషయం. అలాంటి అద్భుతాలు మీ పాట చేయాలని, మీరు దాని దిశగా ముందుకు సాగాలని, మీకు అద్భుతమైన ప్లాట్ఫామ్ ఈరోజు ఒకటి మిస్ అయింది బిగ్ బాస్, మీకు ఇంకా అద్భుతమైన ప్లాట్ఫామ్ మీకు అతి త్వరలో దక్కుతుందని, మేమైతే దక్కాలని కూడా మా ఐ డ్రీమ్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని. శరణార్థి. థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. ఇక మరి ప్రియదర్శన్ కూడా నర్సయ్య తాతను ఇంతసేపు నిలబెట్టి కూర్చోబెట్టి అడిగినందుకు ఆ పిల్లగానికి, అట్నే ఐ డ్రీమ్ యాజమాన్యానికి, ఇక నన్ను ఇందాక వినిపించిన బచ్చిగాడు ఉండే కదా సుధాకర్, ఇక ఆ మగోనికి కూడా శుభాకాంక్షలు చెప్పుకుంటున్నా. శరణార్థి, సెలవు తీసుకుంటున్నా. నమస్తే పిల్లగాడు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.